బిల్మోరియా గారు దాన్ని రిజైన్ ఇచ్చేసి దేవుని సేవకు వచ్చేసాడు. ఆయనతో నాకు చాలా పరిచయం ఏర్పడింది. మీ ఏలూరులో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పాస్టర్స్ ఫెలోషిప్ అని అన్ని డినామినేషన్స్ ఫెలోషిప్ జరిగింది. ఆ సమయంలో నేను స్పీకర్గా వచ్చాను. దాదాపు 5 సంవత్సరాల క్రితం మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కజిన్ బ్రదర్ నేను వచ్చా. ఆయన ఒకటి, నేను 2 మాట్లాడాను. అక్కడ మా పరిచయం ఎప్పటికీ చాలా దూరం ప్రయాణం చేశాను. తర్వాత మన మధ్యలో ఉన్న వెళ్ళిపోయాడు అట్లా మన మధ్యలో ఉన్న పవన్ కుమార్ గారు, వారు ఉద్యోగం చేస్తూ రిజైన్ ఇచ్చి దేవుని సేవకు వచ్చారు. వారు మా సంఘంలో బలపరుస్తున్నారు. ఇద్దరు కూడా కమ్మని దానిలో వేరే ఎవాంజలికల్ డైరెక్టర్గా, వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ డైరెక్టర్గా పరిచయం చేస్తున్నాం సొంతంగా. ఈ సమయంలో వారిద్దరికీ కలిగిన ఒక గొప్ప విజన్ ఏంటంటే, నాది 76వ సంవత్సరం. నేను తగ్గిపోయే లోపల నా పరిచర్య అంతటిని కూడా ఒక డాక్యుమెంటరీగా చేయాలని వారికి ఆశ కలిగింది. నంద్యాల అడవుల్లోకి వెళ్ళాం. నేను అడవులలో 12 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ ఒక దొరగారు ఆ మిషన్ సిఎస్ఐకి అమ్మేసి వెళ్ళిపోయాడు. తర్వాత నన్ను మిషనరీ పాస్టర్గా అక్కడికి పోయాను. ఆయన పేరు మీదే ఒక చర్చిని ఓపెన్ చేశా, ఒక స్కూల్ కూడా ఓపెన్ చేశాను. వాటన్నిటిని చూసి అక్కడ పాములు ఎక్కటం, తేళ్ళు ఎక్కటం, అక్కడ సాక్ష్యం చూడటం అది తీశారు. ఏలూరులో పనిచేశాను కాబట్టి ఏలూరులో కూడా తీయటానికి వారిద్దరు వచ్చారు, మంచి సేవకులు. వాళ్ళు కూడా మాట్లాడటానికి వాళ్ళంటే ఇద్దరు చక్కగా మాట్లాడగలరు. మేము ముసలివాళ్ళం అయ్యాం కాబట్టి పెద్దవాడిని వచ్చాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఎప్పుడన్నా మీరు కావగలిగితే ఇద్దరు స్పీకర్స్ చాలా చక్కగా చెప్పగలవారు. దేవుడు వాళ్ళని పిలుచుకొని ఉద్యోగాలు రిజైన్ చేసి బయటకు వచ్చి సేవ చేస్తున్న వాళ్ళు. ఈ సమయంలో ఇక్కడ మిరియాం గారు ఈ స్థలం ఒక చిన్న పరిచర్య చేయాలని ఆమె ఆశించింది. లోన్ స్టార్ చర్చ్కి వచ్చేదన్నాను, బ్యాప్టిస్ట్ చర్చ్కి వచ్చేది ఫ్యామిలీ అంతా. ఆమెకు ఒక ఆశ ఉంది, ఇక్కడ ఒక పరిచర్య జరగాలని. వాళ్ళ తల్లి గారికి ఒక ఆశ ఉంది. దాన్ని మేము ఏం చేసామంటే, అప్పుడు ఈ బాబు సండే స్కూల్ స్టూడెంట్, అంతే, కొంచెం పెద్దోళ్ళే. సండే స్కూల్ కంటే కొంచెం పెద్దోడు ఉన్నాడు. ఈయన మేము సండే స్కూల్ ఇక్కడ పెట్టి వాక్యం చెప్పేవాళ్ళం. బుజ్జి వాంచేవాడు, తపలా వాంచేవాడు. కుమార్ కదా గిటారా, కుమార్ గిటారా, వాయిస్ కాన్వెంట్లో అవన్నీ పెట్టుకొని ఈ ప్రాంతంలో చాలా పరిచయం చేశాం మేము. బాబు బాగా ప్రేమించాం. ఇక్కడ నేను ఉన్నప్పుడు యవనస్తులు చాలామంది వచ్చారు. విలియం బెంట్కి తెలుసు కదా, నేనే బ్యాప్టిజం ఇచ్చాను. నా దగ్గరే వచ్చాడు, బామ్మద్దిలాగా ఉన్నాడు. ఆయన అన్నీ అయిపోయినాక దైవాభిమాని. నా పాటలు దీంట్లో పాడాడు. యూట్యూబ్లో మీరు చూడవచ్చు. రెవరెండ్ కంచెల ప్రభుదాస్ అఫీషియల్ అని పెట్టుకుంటే ప్రసంగాలు వస్తాయి, దైవాభిమాని పాటలన్నీ వస్తాయి. ఆయన కూడా నాకు బాగా సహకరించాడు. తర్వాత బెంటిక్, తర్వాత జీవన్, యజరా శాస్త్రి, ఇంకా ప్రసన్న వీళ్ళందరూ కూడా మాతో కలిసి మంచి పరిచయం చేయడానికి మాకు ఇక్కడ సమయం దొరికింది. నాకు ఒక విజన్, నేను దేవుడు పిలిస్తే వచ్చాను, విత్తనాలు వేస్తే. విజన్ ఏంటంటే, రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఆఖరి భాగం, మీరు వారిలో ఉన్నవారై యేసు వారిగా ఉండటానికి పిలువబడ్డాం. మా కొంప పేరు బ్యాప్టిస్ట్. ఇది కొంప మాకు కదా. ఈ కొంప మాకు శాశ్వతం కాదు. పరలోకంలో ఉండే జ్యేష్ఠ సంఘం మనకు శాశ్వతం. ఇక్కడ 2 దేనారాలు ఇచ్చి వెళ్ళిపోయాడు దేవుడు. తప్పిపోయి దొంగల చేత కొట్టబడి పడిపోయిన సమరయుడు తీసుకెళ్ళి ఏమి ఇచ్చాడు? కొత్త నిబంధన, పాత.
ఇది అశాశ్వతమైన సంఘం, కానీ మనం కూడాలి, బలపడాలి, మార్చుకోకూడదు, అవసరం లేదు. ఏ పేరున్నా ఒకటే, ఆ పేరు పరలోకానికి పోదు. ఆత్మలు సంపాదిస్తే ఆత్మలు పరలోకానికి వెళ్తాయి. మనమందరం కూడా పనిచేసేది ఒక పొలంలోనే, దాని పేర్లు అవి ఉండవచ్చు. ఒకే మిషన్ చేయాలా పని అంటే చేయలేదు, ఇంపాసిబుల్. ఇంత ప్రపంచానికి, ఇంత చెప్తా భారతదేశ జనాభాకి, ఇంత ఏలూరుకి ఒకే చర్చి ఆడ పని చేయగలుగుతుంది? చేయలేదు. చీలిపోయి ఆయా మిషన్లుగా ఉండి, ఆయా సొంతగా ఉండి మనం పెట్టుకున్నా కూడా ఇది దేవుని మందిరం, సకల జనులకు ప్రార్థన, నో కాస్ట్ కదా, అదేం లేదు. ఇప్పుడు యేసు ప్రభుని కాస్ట్ అడుగుతున్నట్టుంది వాళ్ళు. నీ కాస్ట్ సర్టిఫికేట్ తీసుకురా, మా దేవుడు కాదు, నువ్వు అసలు మా ప్రాంతీయుడు ఏమో కాదు, నేటివిటీ సర్టిఫికేట్ కావాలా మీకు, నువ్వు ఎక్కడోడివి కాదు, అమెరికా వాడివి, నీకు నేటివిటీ సర్టిఫికేట్ కావాలని ఆయన అడుగుతున్నట్టుంది. కాబట్టి ఇలాంటి జనాంగాల మధ్య మనం జీవించాం, ఇలాంటి జనాంగాల మధ్య మనం జీవించాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యవనస్తులకి కొన్ని మాటలు నేను చెప్తాను, ఎందుకంటే మీరు కారులో ఒక మనిషిని ఎక్కడైనా పెట్టుంటే బాగుండేది. మేము దాదాపు గంట తిరిగాం సార్. వాడు మండల ఆఫీస్కి రమ్మంటే మళ్ళీ అక్కడికి వస్తే అక్కడ కాదు అంటారు, మళ్ళీ ఇక్కడికి వస్తే అడిగి పోతే ఇటే తిరుగుతున్నారు. కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగింది. కాకపోతే దైవ సేవకులం అంటే అర్థం ఏంటంటే భోజన ప్రియులని మనకు అర్థం. టైం దాటిందంటే ఆకలి వేస్తుంది కదా, మనందరికంటే ఆకలి వేస్తుంది, మనకున్న పేరు అది. కానీ భోజనం తినకుండా కూడా ఉంటాం, ఉపవాసం అని చెప్పగలిగిన వాళ్ళం. మనం ప్రజలు మన అంటే అపార్థం చేసుకుంటారు, కానీ మాకు భోజనంతో పని లేదు. మేము వాక్యంతోనే మాకు భోజనం. మా ప్రభువు చెప్పాడు, మనిషి రొట్టె వల్లనే కానీ దేవుని వచ్చిన వర్షం నుంచి వచ్చే మాట వల్లే కానీ దేని వల్లనే జీవించడని చెప్పాడు. పాస్టర్ గారు తిన్నాను, బాగా చెప్తా ఉన్నాడు. ఇంకా అంత దూరం పోయి నేను చెప్పను, కొన్ని మాటలు మీకు చెప్పి ముగిస్తాను. మేము వారు చూడటం మాకు సంతోషం, ఎందుకంటే మా బిడ్డలు వారు, వాళ్ళ అక్క కానీ అక్క చెల్లి అక్క నేను చెప్పింది కరెక్ట్. అక్క కానీ బాబు కానీ సొంత పిల్లల్లాగా ఇక్కడికి వస్తే మమ్మల్ని ప్రేమించేవాళ్ళు. చాలాసేపు పాటలు పాడుకునేవాళ్ళం వాయిద్యాలతో, వాటితో. ఇక్కడ ఒక సంఘం వెలవటం కూడా సంతోషకరం. నెల్లూరుకి ఇంకొక మూలలో, అది కూడా కాక లోగాస్ బాపిడికి. లోగాస్ అంటే ఏంది లోగాస్ అంటే వాక్యం కదా, చాలా మంచి పేరు పెట్టాడు. ఈ చర్చి పేరు వాక్యం, దేవుని వాక్యం. చూసారా, ఒక్క మాట చెప్పి మళ్ళీ వాక్యం లేకపోదాం. పాస్టర్ గారు కూడా సెమినరీ చదివారు కదా, మనలో ఊదే ఆత్మకు హెబ్రీ భాషలో ఏమంటారు? న్యూమా అంటారు. ఈ వాక్యానికి ఏమంటారు? పరిశుద్ధాత్మ చేత రాయబడింది అన్న దగ్గర న్యూమా అంటారు. తెలుసా? ఈ బాడీకేమో కావాల్సినంత ఆహారం ఈ భూమి మీద పండుద్ది, భూమి మీద తింటాం. కానీ ఈ ఆత్మకు కావాల్సిన ఆహారం ఓన్లీ బైబిల్. ఈ ఆహారం మనం తినకుండా ఉంటే మనకు ఆత్మీయ స్ట్రెంగ్త్ ఉండదు, ఆత్మీయ హెల్త్ ఉండదు. ఆత్మ సంబంధమైన దాన్ని ఆర్పేసుకుంటాం. కాబట్టి మనకు వాక్య భోజనం ఎక్కువ. మరి ముఖ్యంగా పాస్టర్లమైన మనకు ఒక వీక్నెస్ ఉంది, ఏందో తెలుసా? ఎవరికో చెప్పాలని మనం సిద్ధపడతాం. ముందు మనకు చెప్పుకొని వాళ్ళకి చెప్తాం. ఎవరికో చెప్పేది కాదు, ముందు మనకు చెప్పుకొని మనం ఆ అర్థంలో చూసుకొని మన సహజ స్వరూపం ఏమన్నా సెర్చ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకుండే సైతానుడు ఎంత పెద్ద సైతానుడో తెలుసా? సింహము వలె గర్జించొచ్చు, ఎవరిని మింగుదునా అంటాడు. అపోస్తల కార్యం 20 నుంచి 28 వరకు చదివితే ఆయన స్వరక్తం ఇచ్చుకున్న సంఘం ఇది. ఈ సంఘంలో ఏమొస్తాయో తెలుసా? తోడేళ్ళు వచ్చేస్తాయి మన సంఘంలో.
అవి చూడబోతే గొర్రెల్లా గానొస్తాయి. లోపల క్రూరత్వం కలిగిన కోడెళ్ళు మన మధ్యనే ఉంటాయి. చూశారు, బయట నుంచి బాడు జరుగుతుంటే లోపల నుంచి ఈ తోడేళ్ళు. రెండిటి మధ్య మనం జీవించి చలించి ఉనికి కలిగి దేవుని ప్రకటించవలసిన వారమై ఉన్నాం. శత్రువు ఉన్నాడు కదా మనకి, చచ్చిపోయిన దాకా ఉన్నాడు వాడు. బయట వాడు ఉన్నాడు, లోపల ఉన్నారు. బయట వాడేమో సింహం వలె గర్జిస్తూ ఎవరిని దొరుకుతారు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు, వాడు ఎతుకుతాడు. వీడేమో ఇక్కడ ఉండి సంఘాన్ని నాశనం చేస్తూ ఇబ్బంది కలిగిస్తాడు. మనమేమనుకుంటామంటే వాడిని మంచి 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 గొర్రె అనుకుంటాం. ఆ గొర్రె కాదు, వాడు తోడే. కాబట్టి దేవుని వాక్యం మనం బలంగా తినగలిగితే, బలంగా ఉండగలిగితే సాతానుడు మనల్ని పడగొట్టకుండా యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు నిలబడగలుగుతారు. చాలామంది యవనస్తులు ఉన్నారు, నిలబడగలుగుతారు. ఇంకా యవనస్తుల్లో ఉన్న బిడ్డలు మీ స్టడీస్ను కూడా పెంచుకోండి. ఇప్పుడు అన్నీ ఓపెన్ యూనివర్సిటీ వచ్చింది కాబట్టి విద్య కూడా మనకు అవసరం కదా. విద్య కూడా మనకు అవసరం. ఎందుకంటే విద్య లేకుండా ఎవరు లేరు కదా. చాలామంది ఏమంటారంటే శిష్యులకి విద్య ఎక్కడిది అంటారు. అస్సలు గురువు ఉద్దేశ ప్రభు అయితే 3.5 సంవత్సరం ఆయనకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి. అపోస్తుడైన పౌలు ఉన్నాడు. పౌలును ఎక్కడ తెలుసా, పెద్ద యూనివర్సిటీలో చదివాడు. పెద్ద యూనివర్సిటీ పేరు తెలుసా? ఆ యూనివర్సిటీ పేరు నేను ఫలానా ఆయన పాదముల దగ్గర నేర్చుకున్నానంట. ఆ యూనివర్సిటీలో చదివాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక పల్లెటూరు పంపించాడు. పల్లెటూరు అననీయ దగ్గరికి పంపించాడు. అది మీరు చెప్పారు. ఆయన ముందు చదివిన ఆయన పెద్ద యూనివర్సిటీ ప్రొఫెసర్. చూసారా బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా మన ఎడ్యుకేషన్ని కూడా పెంచుకుంటా ఉండాలి. మన బైబిల్ స్టడీని పెంచుకుంటున్నాం. మనం కూడా ప్రజల మధ్య సంచరిస్తున్నాం కాబట్టి మనం కూడా అభివృద్ధి చెందటానికి, బైబిల్ చదువుకోవడానికి, చేయటానికి మనం పెరుగుతూ ఉండాలి. మనం పెరగకుండా సంఘాన్ని మనం పెంచలేము. అది నేను పెద్దవాడిగా చెప్తున్నా. ఒకరు వాళ్ళు ఏమో మేము చదవమని మీరు అనుకుంటే కొంచెం కోప్పడవద్దు. పెద్దవాడిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం పెరిగి మన ఆత్మీయ స్థితిని పెంచి మనల్ని కూడా సైతాన్ని విడిచిపెడుతుందా? అమ్మో, వాడు క్రూరుడు కదా. కాబట్టి మనం ఆ పని చేయాలి. ఇప్పుడు కొన్ని విషయాలు, 1-2 విషయాలు చాలా లేట్ అయిపోయింది కదా. తీతు పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం తీసి పెట్టుకోండి. అన్ని చిన్న విషయాలు కొన్ని జ్ఞాపకం చేస్తాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. సుదర్శనం పాస్టర్ గారిని అభిషేకించి వారి తల్లి యొక్క కళ ఈ ప్రాంతంలో సువార్త వెజ్జలటానికి, కొంతమంది కాపర్లకు ప్రతి నెల సహకరించడానికి, వారిని ఆదరించడానికి నీవిచ్చిన పిలుపుని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి. అక్క తమ్ముడు ఇద్దరు, వారి కుటుంబాలు, వారికి ఇచ్చిన బిడ్డలను మీరు దీవించండి. నిజంగా మీరే అమ్మగారు నా సహోదరిగానే చూచింది ఈ స్థలం. నేను ప్రతి సండే వారి దగ్గరే భోంచేసిపోయేవాడు. వారింటిలో అంత ప్రభువులో ఆనందించగలిగిన వారిని ఇక్కడ మరలా వారిని చూడాలని వస్తామంటే వారికి ఉన్న సంతోషాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. కొంత సాతానుడు మా టయాన్ని కాజేసిన వాడెప్పుడు మాకు అడ్డం వస్తాడు, వాడెప్పుడు సాగనీయడు. అయినా నువ్వు గెలుస్తావు, నువ్వు విజయుడు. నీకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పేర వేడుకొంచున్నాం తండ్రి. తిమోతి పౌలు చాలా వృద్ధుడైపోయాడు. పౌలు తిమోతికి చాలా సలహాలు ఇస్తూ వచ్చాడు. పౌలు తిమోతి చరిత్రలో ఏం రాయబడిందంటే, ఆఖరి దినాల్లో ఒక పెద్ద చర్చికి సంఘ కాపరి, యోహాను తర్వాత ఎఫెసీ సంఘానికి ఆయన చాలా పెద్ద కాపరి. ఎలా కాగలిగాడు అంటే,
ఆయన రక్షించబడటం ఒకటి. రెండవది ఏంది, పౌలు ఆయన కుమారులాగా, నా కుమారుడు అనేవాడు, తీతుని ఆయన కుమారుడు అనేవాడు. పౌలు ఒక జాతీయుడు కాదు, ఆయన తండ్రి వేరు, తండ్రి హెలేనీయుడు, ఆమె యూదురాలు. మన క్రైస్తవుల మతంలో అది ఉంటే నరకమే మనకు. ఎందుకంటే క్రైస్తవులకి మనకు జాతి లేదు. మన యేసు ప్రభు ముందు మానవత్వాన్ని ఆవిష్కరించడానికి వచ్చాడు, తర్వాత దైవత్వాన్ని మనకు ప్రసాదించాడు. అందుకోసమే నిన్ను వల్ల నీ పొరుగు అని అన్నాడు, కానీ అక్కడ ఏమీ రాయలేదు. పొరుగువారంటే అందరూ, ఏ కులమైనా ఏ మతమైనా ఎవడైనా ఉన్నాయి, సహాయం చేయాలి. కాబట్టి ఆ యొక్క తిమోతిని ఇంకా కొంచెం బలపరచాలనుకున్నాడు. అనుకొని ఆయనకి కొన్ని సజెషన్స్ ఇచ్చాడు, అంతే. కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. ఒకటి ఏమంటాడంటే, ఆ 2వ కొరింథీలో, నా ప్రార్థనల యందు ఎడతెగక నేను 3 జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ కన్నీళ్లు తలంచుకొని. దైవ సేవకుడి కంటిలో ఖచ్చితంగా ఏముండాలా? కన్నీళ్ళు ఉండాలి. ఎందుకంటే తన మంద కోసం ప్రార్థన చేయాలి. చూసావా, ఈ రాత్రి కొన్నిళ్ళు గుర్తొస్తాయి, మళ్ళీ రేపు రాత్రి ప్రార్థన చేస్తే కొన్నిళ్ళు వస్తాయి. మన మంద కోసం మనం ప్రార్థన చేయలేకపోతే మన పని నిష్ప్రయోజనం అవుతుంది. కాపరికి తప్పిపోయిన వాళ్ళు మన మందలో ఉంటారు, తిరుగుబాటు మన మందలో ఉంటారు. గద్దించాలా, బుద్ధి చెప్పాలా, వారి కోసం ఏం చేయాలో మళ్ళీ ప్రార్థన చేయాలి. పౌలు ఏమంటాడో, మోషే ఏమంటాడో తెలుసా? వారందరినీ చంపేయాలనుకుంటాడు ఆయన, తిరుగుబాటు చేసిన అందరినీ. మోషే ఏమంటాడో తెలుసా? వారిని ఏమన్నా చేస్తే జీవ గ్రంథంలో నుండి నా పేరు కొట్టే అంటాడు. ఆ పైన ఉన్న గ్రంథం నాకు అవసరం లేదు, నా పేరు కొట్టే. నీవు నాకు ఇచ్చిన ప్రజల్ని కరుణించాలి, వాళ్ళు బలహీనులు అని. ఏం చేసేవాళ్ళు? వేడుకునేవాడు. మన హృదయం అది. గద్దించాలా, ప్రేమించాలి. వారి కొరకు కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి. గద్దించకపోతే తప్పు కదా, గద్దించకపోతే తప్పు. బైబిల్లో చెప్పాడు కదా, తిమ్మతో బోధించు, గద్దించు, బుద్ధి చెప్పండి కదా. మనుషులకు అనుకూలమైన బోధ చేయవలసినంత అవసరం లేదు, కానీ మనుషులను మళ్ళీ ప్రేమించడం మనకు నేర్పించాడు. మనకు నేర్పించాడు. ప్రేమించి వారికి మన సలహా ఇవ్వాలా. తప్పిపోతే మనకు తెలియదు. యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు, నిత్య జీవం పొందాలని. ధర్మశాస్త్రం అంతా చెప్తే దాన్ని కరెక్ట్ అన్నాడు. నేను విచరించలేదు, దొంగతనం చేయలేదు, అన్నిటికీ ఒప్పుకున్నాడు. ప్రార్థన చేశాడు, ఎక్కడ బజార్లోనే ప్రార్థన చేశాడు. అసలు తేరు యూదులు బజార్లో ప్రార్థన అన్నీ ఉన్నాయి. అక్కడ ఒక మంచి మాట రాయబడింది, రాత్రి గుర్తొచ్చింది ఆ మాట. అతని దేవుడు ఎంతో ప్రేమించాడు. ఆ దారి తప్పిన బ్రతుకు కలిగిన వాడిని, లోకాన్ని సంపాదించుకోవాలనే ఆస్తి కలిగిన వాడిని దేవుడు ఎంతో ప్రేమించాడంట. ఎంతో ప్రేమించి, బాబు నీకు నిత్యజీవం కావాలన్నా నీ ఆస్తి అమ్మి, పేదలకు అమ్మి నా దగ్గరికి రా. మార్కు 7వ అధ్యాయంలో ఉంది. చూసారా, దేవుడు తప్పిపోయిన వారిని సహితం ప్రేమించి ప్రార్థన చేశాడు. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికే ఈ లోకానికి వచ్చింది. కాబట్టి మనం కొంతమంది ఏం చేస్తారో తెలుసా? డాక్టర్లు అందరూ ఒక దగ్గర కూర్చోవాలనుకుంటున్నారు, రోగుల దగ్గరికి పోవటంలా. వాళ్ళు రోగులు మాకొద్దు, మేము పరిశుద్ధులం, దేవుళ్ళు మందిరంలో కూర్చొని పరిశుద్ధ భజన చేస్తున్నాం అంటున్నారు. ఫస్ట్ నరకం ఇచ్చేది వాళ్ళకే. ఎందుకంటే వారిని పంపించింది రోగుల దగ్గర, వాడిని డాక్టర్ చేసింది, ఆత్మీయ డాక్టర్ని చేసింది ఆ రోగుల కొరకు పరిచయం చేయాలి. ఆ మంచి సమరయుడు తప్పిపోయి తప్పు చేయటానికి పోతున్నాడు, యెరూషలేములో ఉండి పరిశుద్ధ స్థలంలో ఎరుకోకబడుతున్నాడు. అంటే అది భయంకరమైన శాపకరమైన పట్టణం, సకల పాపాలకు నిలయమైన పట్టణం. డబ్బు తీసుకుని పోతున్నాడు, ఆడు పోయి ఎంజాయ్ చేద్దాం శరీరంతో అని. దొంగలు కొట్టేశారు. వదిలిపెట్టాడు ఆ సమరయుడు? వదిలిపెట్టలేదు.
కాబట్టి మన ప్రభు యొక్క హృదయం, ఆయన ప్రేమ మానవుడు గ్రహించలేనిది, అర్థం చేసుకోలేనిది. మాటలతో బోధించడం కూడా చేత కాదు ఆయన ప్రేమను గురించి. అంత ఉన్నతమైన ప్రేమ కలిగిన వారి మధ్య ఆ పరిచర్య మనకిచ్చాడు. అందుకోసం మనం ఏం చేయాలి అంటే, మనం వాడిని గద్దిస్తూ ఉండాలి, కానీ కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన అవసరం. బైబిల్ గ్రంథంలో ఒక కన్నీటి ప్రవక్త ఉన్నాడు. ఎవరో తెలుసా? రైట్, అందరు చేస్తారు. కన్నీటి ప్రవక్త. ఎంత తిరుగుబాటు చేసే జనాలు కదా. మళ్ళీ వాక్యమేమీ తప్పు చెప్పదు. దేవుడు చెప్పాడు, నువ్వు ఖండించు, బుద్ధి చెప్పని చెప్తాడు. నీవు ఏమీ వారికి భయపడకుండా చెప్పాలంటాడు. కానీ ఆయన కన్నీళ్ళు ఎంత భారమైనవి, ఆయన కన్నీళ్ళు ఎంత భారమైనవి. ఇంకా మనం పిలాప వాక్యంలో చూస్తే సియోను కుమారి అంటాడు. అంటే సంఘానికి పోలుస్తాడు కదా. సియోని కుమారి అంటే ఒక ఆడ మీ బోలవడ. సియోను అంటే ఎక్కడ పట్టణం అది? హెబ్రీ పత్రిక 12, 24, 25, 26 చూస్తే ఆ సియోను కొండ, సియోను పర్వతం, ఆ సియోనులో జ్యేష్ఠ సంఘం, ఆ సియోనులో దేవుని మందిరం, ఆ సియోనులో హేబేలు బలి కంటే కూడా శ్రేష్టమైన బలి, మన పాపముల కోసం అప్పగించిన యేసుక్రీస్తు బలి రక్తం కార్చినది ఆ సియోను కొండ మీదని. సియోను కుమారి సంఘమా, నువ్వు ఏడ్చు. ఉదాహరణలో ఏమంటాడు కదా, ఇంకా ఏమంటాడు, నీ పసిపిల్లల కోసం. మన సంఘంలో చాలామంది పసిపిల్లలు ఉంటారు. వాక్యం కొంచెం తెలుసు, లోకం ఎక్కువ తెలుసు కదా. కొంచెం తెలుసు. మన మంచి పాలిస్తేనేమో అధ్యయనం చేస్తాయి, పలసాటి పాలిస్తేనేమో బలం పొందాడు. బలమైన ఆహారం తినడానికి అధ్యయనం కాదు. చాలామంది బలహీనమైన పిల్లలు మన సంఘంలో ఉన్నారు. ఆత్మీయంగా బలహీనమైన పిల్లలు. పాడమంటే పాడతారు, ఎగరమంటే ఎగురుతారు, దేవుని కూడా పిలుస్తారు. దేవుడు మందిరంలో లేడు అంటాడు, డ్యాన్స్ చేయమని కూడా డ్యాన్స్ ఇస్తారు. యేసులో మటుకు లేడు. యేసులో మాత్రం బలంగా లేడు. తన విశ్వాస జీవితం బలంగా లేడు. కాబట్టి ఏం చేయాలా? నీవు మొదటి జామున లేచి నీళ్ళు కొమ్మరించినట్లుగా నీ పసిపిల్లల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటాడు. ఇది చాలా బలమైంది ప్రార్థించటం. ఈ ప్రార్థిస్తే కన్నీళ్ళతో ఏం జరుగుతుందో తెలుసా? 56 కీర్తన పాస్టర్లు కదా తీయండి మీరు, నేను అలసిపోయి ఉన్నా. 8వ వచనం చదవండి. ఏముందో 56:8. 56:8లో ఒక చక్కని, నా సంచారం లెక్కించి ఉన్నారు. అక్కడ కవిలలు అంటే కింద చూస్తారా, పుస్తకములో నువ్వు ఏడ్చి కన్నీరు గార్చి అడిగితే దేవుడు తోసేసాడు అనుకోవద్దు. అప్పుడు ఇయ్యడు. అది నీ కరెక్ట్ అయిన ప్రార్థన అయితే ఆయన కవిలలో రాసుకొని తగ్గిన సమయాన దాన్ని నీకు ఇస్తాడు. నాకు ఆత్మలు అంటే ఆత్మను సంపాదించే శక్తి ఇస్తాడు. కాబట్టి కాపరికి ప్రార్థనా బలం చాలా ఉండాలి. ఇందాక వాక్యం అని చెప్పే కదా, వాక్యం మనం చూసుకోవాలి. అర్థం దాన్ని మనం చూసుకుంటే నా బలహీనతలు భయపడతాయి, వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. వాక్యం అనే ఉదకంతో కడుక్కుంటాను, ముడతైనను కలంకమైన. నేను ప్రార్థన చేస్తే కన్నీటితో కొన్ని ఆత్మలు బలపడతాయి. కాబట్టి మనకు దేవుడు మన సేవకులకు ఇచ్చిన బలమైన సాధనాలు. మన దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోవచ్చు, విస్తారంగా డబ్బులు ఉంటే పని చేయం. మనం విస్తారంగా డబ్బులు కావాలనుకున్న వాళ్ళు పని చేయలేరు. ఇందా పాస్టర్ గారు చెప్పినట్టు పెద్దవి కడతారు, అవి వాములై అగ్ని ఇస్తే కాలిపోతాయి. పెద్ద కట్టెల్లాగా ఉంటాయి. వాళ్ళ సేవ చూస్తే ఎంత బాగుందిరా అంటాడు, అగ్ని ఇస్తే అవి బూడిదైపోతాయి. నిజంగా పనిచేస్తే వజ్రాలు దొరుకుతాయి. ఏమైనా డబ్బులు ఉన్నాయా? పేతురు యోహానుల దగ్గర ఏం లేవు. వాళ్ళకి ప్రార్థన ఉంది, యేసు నామం ఉంది. యేసు నామమున రోగాలను స్వస్థపరుస్తారు, యేసు నామంలో అన్నీ చేస్తారు.
వాళ్ళని భూలోకం ఏమనుకున్నదో తెలుసా? భూలోకాన్ని తలక్రిందులు చేసేవారు ఇక్కడికి వచ్చారు.
వచ్చారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు నాయన. తండ్రి, కొంత సమయము ఆలస్యమైన